హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జోయిత్ బాబీ యూట్యూబ్ ఛానల్. రోజుకొక పదం చొప్పున నేర్చుకుంటున్న సిరీస్లో ఈరోజు మనం 22nd డేలో ఉన్నాం. ఈ రోజు పదం దాని రిలేటెడ్ సెంటెన్సెస్ ఏంటో చూసేద్దాం. లెట్స్ సీ. సో ఈరోజు మనం నేర్చుకుంటున్న పదం స్మైల్. స్మైల్ మీన్స్ టు షో హ్యాపీనెస్ ఆన్ యువర్ ఫేస్. నవ్వటం అంటే మన ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్, హ్యాపీనెస్, సంతోషం వచ్చినప్పుడు మనకు ఒక చిరునవ్వు అంటాం కదా. ఓకే, సో ఆ హ్యాపీనెస్ కనిపించేలాగా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వటాన్ని స్మైల్ అంటాం. సో లాఫ్, స్మైల్ రెండు నవ్వటమే, కానీ డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ప్రీవియస్ వీడియో చూసున్నట్టయితే లాఫ్కి సంబంధించి బిగ్గరగా నవ్వటం, స్మైల్ అన్నప్పుడు ఏంటి అంటే మన ఫేస్లో ఒక ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయటం. ఓకే, షీ స్మైలింగ్ ఎట్ ది కెమెరా. సో ఆమె కెమెరా చూస్తున్నప్పుడు పోజ్ ఇస్తాం కదా, ఒక చిరునవ్వు నవ్వింది. ఐ స్మైల్ ఎట్ మై ఫ్రెండ్స్. నేను నా స్నేహితుల్ని చూసిన వెంటనే నా ఫేస్లో నవ్వు మొహం కనిపించటం. ఓకే, అంటే నేను నా స్నేహితుల్ని చూసి నవ్వాను. షీ స్మైల్స్ హ్యాపీలీ. షీ స్మైల్స్ హ్యాపీలీ. ఆమె ఆనందంగా నవ్వింది. ఐ స్మైల్డ్ ఎట్ ది టీచర్. నేను మా టీచర్ని చూసినప్పుడు నవ్వాను. షీ స్మైల్డ్ వెన్ షీ సా హర్ గిఫ్ట్. ఆమె గిఫ్ట్ చూసిన వెంటనే చక్కగా ఒకలాంటి హ్యాపీనెస్ తన మొహంలో కనిపించేలాగా చేసింది, అంటే ఆమె నవ్వింది. షీ స్మైల్డ్. ఇప్పుడు మన గిఫ్ట్ చూడగల ఆనందం కనిపించింది అనుకోండి, అప్పుడు ఏమంటాం? షీ స్మైల్డ్. ఎందుకు నవ్వింది? వెన్ షీ సా హర్ గిఫ్ట్. ఆమె గిఫ్ట్ చూసిన వెంటనే ఆమె నవ్వులో, ఆమె మొహంలో ఒకలాంటి చిరునవ్వు వచ్చింది. ఓకే, సో స్మైల్ అంటే ఏంటి అంటే సింపుల్ టర్మ్స్లో చిరునవ్వు. లాఫ్ అంటే బిగ్గరగా నవ్వటం. ఓకేనా? కాబట్టి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్మైల్ అండ్ లాఫ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. Thank you for watching Johit Bobby YouTube channel.